అధ్యక్ష ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అసలు మాట్లాడుకోని అనుకున్నాను, కానీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడబోయే అంశం స్పోర్ట్స్ అధ్యక్ష. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిని. స్పోర్ట్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి, చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో వేస్తే వాళ్ళు ఎలా ప్రయోజకులు అవుతారు అంటే చిన్నప్పటి నుంచి ఉంటే, ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళ మెంటల్ హెల్త్ కానివ్వండి, అదేవిధంగా చూసుకున్నట్టయితే పర్సనల్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పిల్లలకు ఉంటుంది స్పోర్ట్స్ ద్వారా. కానీ అధ్యక్ష చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అధ్యక్ష, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనేది. ఎందుకంటే మనం అప్పుడు ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే అరే ఈరోజు ఈ టోర్నమెంట్ ఉంది ఇక్కడికి వెళ్ళాలి, ఆ టోర్నమెంట్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చాలా అనుకునే వాళ్ళం. కానీ ఈ కొన్ని సంవత్సరాల నుంచి అసలు టోర్నమెంట్లు అవుతున్నాయా, అసలు ఏమవుతుంది అనేది చూస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలు అంటే అంతకుముందు చెప్తాను అధ్యక్ష, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించింది అధ్యక్ష. పైకా దాంట్లో ఏంటంటే మన అథ్లీట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు అధ్యక్ష. మీరు చూసుకున్నట్లయితే 2014 వరకు అయితే 115 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి అధ్యక్ష. 1644 నేషనల్ మెడల్స్ మనకు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా మన క్రీడాకారులు 126 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అదే నంబర్స్ అనేది, అవే ఫిగర్స్ అనేటివి తగ్గుకుంటూ వచ్చినాయి అధ్యక్ష. ఈ లాస్ట్ 10 years లో చూస్తే, ఈ లాస్ట్ 10 years లో అయితే చూస్తే అయితే 64 ఇంటర్నేషనల్ మెడల్స్ అధ్యక్ష. ఇంకా నేషనల్ మెడల్స్ అయితే ఇంకా చెప్తే మనం ఇంతకు ముందు 1644 ఉంటే ఇప్పుడు లాస్ట్ 10 years లో 684 మెడల్సే మనం సాధించగలుగుతున్నాం అధ్యక్ష నేషనల్ లెవెల్లో. అంటే ఏ రకంగా ఈ స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగిందనేది మనం చూడొచ్చు అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు 10 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, 9 నేషనల్ ఛాంపియన్షిప్స్ అనేటివి హైదరాబాద్ లో జరిగినాయి అధ్యక్ష. స్పెషల్ మెన్షన్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2004, ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్ 2005, ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2005, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2005, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2006, వరల్డ్ మిలిటరీ గేమ్స్ 2007. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 years లో చూస్తే మాత్రం అది చాలా తక్కువ అధ్యక్ష. ఏంటే ఇంకా చూసుకుంటూ పోతే, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏదైతే క్రికెట్ అంటాం, ఫుట్బాల్ అంటాం, చెస్ అంటాం, బ్యాడ్మింటన్ అంటాం, ఇలా అన్ని పేరుకి మాత్రం పెద్ద పెద్ద స్పోర్ట్స్ లో మనం అందరం చూస్తున్నాం. చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి ఈరోజు మెడల్స్ సాధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని అనట్లేదు అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏవైతే స్పోర్ట్స్ మనం ఇగ్నోర్ చేస్తున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్ గా చూస్తే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, విచ్ ఆర్ ఇంటర్నేషనలీ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఏమంటారు అందరు చూస్తారు కూడా అధ్యక్ష. కానీ అవే స్పోర్ట్స్ అనేటివి మన దగ్గర చాలా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నేను ఒక రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసిన దాన్ని, ఆ రోలర్ స్కేటింగ్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన దాన్ని, నాకు తెలుసు. మా స్కేటింగ్ గురించి మాట్లాడితే అయితే అసలు పదం అనేదే ఉండదు అధ్యక్ష. అసలు రోలర్ స్కేటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఈరోజు. అంటే అట్లాంటి స్పోర్ట్స్ ని మనము ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే చాలా మంది ఉన్నారు అధ్యక్ష స్పోర్ట్స్ మెన్ అలాంటి ఫీల్డ్స్ లలో, ఆ స్పోర్ట్స్ మెన్ ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటా ముందుకు రావాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ మాట్లాడడానికి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు, మరి నన్ను గెలిపించి శాసనసభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. గత 9 సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో
దారుణంగా తయారైంది అధ్యక్ష. అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసము మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష. టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్న చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష. కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు, కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు, ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత 10 సంవత్సరాలలో కూడా. మరి ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మరి గత 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకు వేసిండ్రో అర్థం కావట్లేదు అధ్యక్ష. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది. మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అధ్యక్ష. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష. ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష. ఏదో చెప్పాలని కాదు, నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా. మరి గతంలో వాళ్ళు చేయలేంది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది, అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష. మరి అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు 17,931 కోట్లు, మరి ఉన్నత విద్యకు 2,859 crores అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి 490 crores చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మరి మొత్తం కలిపి చూస్తే 21,000 కోట్ల పైన అధ్యక్ష. మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు, మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్య మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి నేను ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మరి మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, దేవాదుల కింద మాకు ప్యాకేజ్ 6 అని ఉంటుంది అధ్యక్ష. మరి అన్ని కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ 6 మటుకు గత 10 సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల 78,000 ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష. అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష. మొత్తం కలిపి కూడా 30-35% పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. రైతులు అంటే అంత చిన్న చూప అధ్యక్ష. మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష. మరి ఆ 30-35% కూడా కంప్లీట్ కాలేదు. ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదరాబాదరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతో అధ్యక్ష, ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష. మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి 12% నుంచి ఇప్పుడు 18%కి పెరిగింది అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతుండ్రు అధ్యక్ష. కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాను.